ఇక ఎన్నికల్లో పోటీ చేసే వయో పరిమితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 21 ఏళ్లు నిండిన వాళ్లకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంటే యూత్ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఎన్సీఆర్టీలోని విద్యార్థులు నిర్వహించిన అండర్ 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. గతంలో 21 ఏళ్లకు ఓటు హక్కు ఉంటే దాన్ని 18 ఏళ్లకు తగ్గించిన ఘనత నాటి ప్రధాని రాజీవ్ గాంధీదే అని గుర్తు చేశారు. కానీ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదని తెలిపారు. దీన్ని సవరించుకొని 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీంతో యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్లుగా పనిచేస్తున్నప్పుడు 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం. ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, అది స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి. తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం వస్తుంది అని సూచన చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని. ఇక సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు, ఓవర్ టు యు. ప్రసన్న, నిన్న బాలల దినోత్సవం సందర్భంగా ఎన్సీఈఆర్టీలో అండర్ 18 అసెంబ్లీ మాక్లేవ్ నిర్వహించారు. ఆ అసెంబ్లీ మాక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి పోటీ చేయడానికి అభ్యర్థి వయసు 25 సంవత్సరాలు ఉన్నది. సో దాన్ని తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన సూచన చేశారు. ఆ పరిమితి తగ్గించాలని, అంటే 25 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఉండడం వల్ల చాలామంది అంటే మనకి ఈ రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల పైగా యువత ఉన్నది. వారందరికీ కూడా మంచి అవకాశం ఉంటుంది అసెంబ్లీకి వచ్చేందుకు అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడిన పరిస్థితి కనిపించింది. సో ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఖచ్చితంగా ఇటు రాష్ట్రపతికి పంపించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. నిన్న ఎన్సీఈఆర్టీలో నిర్వహించినటువంటి అండర్ 18 మా అసెంబ్లీ మాక్లేవ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక దాని తర్వాత ఆయన బాలల దినోత్సవం సందర్భంగా మనకి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. స్టేజీ పైన ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుని ఉద్దేశించి కూడా స్టేజీ పైన ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళని ఉద్దేశించి కూడా అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ సమయంలో ఖచ్చితంగా ఈ వయసు ఏదైతే ఉందో, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయసు 25
సంవత్సరాలు ఉన్నది కాబట్టి దాన్ని పరిమితి 21కి తగ్గించి ఖచ్చితంగా తీర్మానం చేయాలి. అది ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదం పొందేలా చూడాలని చెప్పేసి కూడా అక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి బట్టి విక్రమార్కకి అది మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే మనకి ఓటు హక్కు కూడా అదే విధంగా గతంలో కూడా అంతే ఉండే 21 ఇయర్స్ ఉండేది, కానీ దాని వయో పరిమితి తగ్గించి 18 ఇయర్స్కి కుదించారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలా ఉండడం వల్ల అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా 25 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు తగ్గిస్తే చాలామంది యువత అసెంబ్లీకి పోటీ చేస్తారు. అలా అభ్యర్థులు గెలిచి వస్తే ఖచ్చితంగా వారి యొక్క అసెంబ్లీలో వారి యొక్క సూచనల సలహాలు కానీ వారు మాట్లాడే విధానం కానీ అంతా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన ఒక అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గడిచిన 10 ఏళ్లలో ముఖ్యంగా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా ఒక గాడిలో పెడుతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా మనకి 65 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 65 రోజుల్లోనే 11,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు మేము భర్తీ చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 26,000 స్కూల్స్కి కూడా ఉచితంగా విద్యుత్తుని ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా యువత ఖచ్చితంగా మంచి మార్గంలో నడవాలి, చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని చెప్పేసి కూడా పదే ఆయన చెబుతున్నారు. ఎక్కడ సభలు సమావేశం నిర్మించిన సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయితే మాత్రం పదే ఇదే చెబుతూ వస్తున్నారు. పోలీసులు కూడా ఇదే సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువత ముఖ్యంగా ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి, కానీ వ్యసనాలకు బానిస కావద్దు. ముఖ్యంగా ఈ డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి అలవాటు పడుతున్నారు. యువత తప్పుదోవ పట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ మార్గంలో కాకుండా మంచి మార్గంలో యువత ఉండాలని చెప్పేసి కూడా ఆయన సూచన సలహాలు చేస్తున్నారు పదే. దానిలో భాగంగా నిన్న నిర్వహించినటువంటి ఎన్సీఈఆర్టీలో నిర్వహించినటువంటి అండర్ 18 అసెంబ్లీ మాక్ లెవెల్లో కూడా ఆయన పదే ఇదే అంశం చెప్పారు. అండర్ 18తో సంబంధించిన అసెంబ్లీ మాక్ లెవెల్ మొత్తాన్ని తీర్మానం చేసిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించేలా కూడా సూచన ఆయన చేశారు. సో ఖచ్చితంగా ఆ అసెంబ్లీ మాక్ లెవెల్ కూడా విద్యార్థులు నిర్వహించినటువంటి అసెంబ్లీ మాక్ లెవెల్ కూడా రాష్ట్రపతికి పంపించే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా యువత కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఖచ్చితంగా ఆసక్తి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు, కానీ వయసు రీత్యా మనకి 25 ఏళ్ళు వయసు అభ్యర్థి ఖచ్చితంగా వయసు ఉండాలి కాబట్టి సో అందుకు అవకాశం లేకపోవడం వల్ల చాలామంది కొంత నిరాశకి ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా 21 ఇయర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం మనం కల్పించాలని చెప్పేసి చెప్పడంతో కొంత ఆసక్తి కనిపిస్తుంది. సో ఎందుకంటే 21 ఏళ్లకే దాదాపుగా ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు కాబట్టి సో ఎందుకు వీళ్ళు అసెంబ్లీకి పోటీ చేయకూడదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా యువత ఒక మంచి మార్గంలో ఉండాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతో ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. వయసును కూడా అసెంబ్లీ అభ్యర్థి వయసు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించి ఖచ్చితంగా దీన్ని ఒక ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపించాలని చెప్పేసి కూడా ఆయన నిన్న సూచన చేయడం జరిగింది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సైదులు.